మీ అపోనెంట్ స్ట్రాంగ్ పీస్ని మీరు డైరెక్ట్గా అటాక్ చేయగలరా? ఇదే చెస్లో స్క్యూయర్ అనే డేంజరస్ ట్రిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం పిన్ అనే టాక్టిక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 10లో స్క్యూయర్ అనే ఒక డేంజరస్ టాక్టిక్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ స్క్యూయర్ అంటే ఏమిటి? స్ట్రాంగ్ పీస్ ముందు ఉండి దాని వెనకాల నార్మల్ పీస్ ఉంటుంది, మైనర్ పీస్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ పీస్ మూవ్ చేయడం వల్ల దాని వెనకాల ఉన్న పీస్ అనేది లాస్ అవుతాం. సో దీన్నే స్క్యూయర్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మేజర్ పీస్ అనేది ఎవరు కూడా లాస్ అవ్వడానికి ట్రై చేయరు కదా, దానికి బదులు వెనకాల ఉన్న నార్మల్ పీస్, మైనర్ పీస్ అనేది వాళ్ళు కోల్పోతారు. సో మెయిన్ పీస్ అనేది సేవ్ చేసుకొని వెనకాల ఉన్న పీస్ అనేది సాక్రిఫైస్ చేస్తారు. ఇందులో కూడా రిలేటివ్ స్క్యూయర్ మరియు అబ్సల్యూట్ స్క్యూయర్ అనే రెండు టాక్టిక్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సిచ్యువేషన్ బోర్డ్. ఫస్ట్ మనం ఈ బిషప్ F3లో పెట్టి మనము ఇక్కడ క్వీన్ని అటాక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా తను క్వీన్ అనేది కాపాడుకోవాలి, ఎందుకంటే అది మేజర్ పీస్ కదా. సో ఇక్కడ పెట్టాలి, ఎటైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సో దీన్ని క్యాప్చర్ చేసిన మళ్ళీ రీక్యాప్చర్ చేయడానికి తను మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టేస్తారు. సో దాని సపోర్ట్గా. సో నెక్స్ట్ ఇది తిన్నాము, తర్వాత అతను రీక్యాప్చర్ మన బిషప్ని కూడా తినేస్తారు. ఇక్కడ ఏంటంటే రూక్ అనేది మేజర్ పీస్. సో ఎందుకంటే దానికి 5 పాయింట్స్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో బిషప్ అనేది 3 పాయింట్స్. సో అది ఖచ్చితంగా మేజర్ అవుతుంది. మన బిషప్ అనేది మైనర్, అంటే మన చిన్న పీస్ నుంచి వాళ్ళ మేజర్ పీస్ అయిన రూక్ని అనేది మనం క్యాప్చర్ చేసాం. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది సిచ్యువేషన్. ఒకసారి మీరు కూడా బోర్డుని థింక్ చేయండి. ఈ స్క్వేర్ అనే ఆప్షన్స్ మనకి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇది ఇక్కడ పెట్టాను. రూక్ అనేది మనం D2లో పెట్టాము, పెట్టి వాళ్ళ కింగ్ని అటాక్ చేస్తున్నాం. చూడండి, కింగ్ ఖచ్చితంగా తప్పించాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఒకవేళ తన క్వీన్తో మన రూక్ని క్యాప్చర్ చేసినా, సో మనం బిషప్తో క్యాప్చర్ చేస్తాం కాబట్టి, సో ఖచ్చితంగా తన క్వీన్ని సాక్రిఫైస్ చేయడు, తన క్వీన్ ఖచ్చితంగా కాపాడాల్సిందే. ఓకే, సో మరి ఎలా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎలా చేయాలి? సో ఖచ్చితంగా అతను కాపాడాలి కాబట్టి అతను సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే, సో ఈ లైన్ మొత్తం పాసిబుల్ లేదు. సో ఖచ్చితంగా అతను ఇక్కడ కానీ వెళ్ళాలి. సో ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి తన వెనకాల ఉన్న, అంటే మేజర్ పీస్ వెనకాల ఉన్న ఈ మైనర్ పీస్ రూట్ని మనం క్యాప్చర్ చేసి చెక్ పెట్టాము. మళ్ళీ అతను దాన్ని రీక్యాప్చర్ చేస్తాడు. మనం ఇప్పుడు క్వీన్తో చెక్ పెట్టాము. చూడండి, ఇదనమాట. మనం ఒక్క రూక్ ఇచ్చి అపోనెంట్ 2 రూక్స్ని మనం క్యాప్చర్ చేసాం. సో మనకు ఒక రూక్ అనేది అడ్వాంటేజ్. ఓకే, సో ఇదనమాట. దీన్ని మనం రిలేటెడ్ స్క్వేర్ అంటాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం రూక్తోని వాళ్ళ బిషప్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఇక్కడ రూక్ అనేది మనకు 2 పాయింట్స్ ఎక్కువనే, కానీ మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ. సో తిన్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ బిషప్తోని వాళ్ళ క్వీన్ని అటాక్ చేస్తాము. సో ఖచ్చితంగా ఆ క్వీన్ని వాళ్ళు తప్పించాల్సిందే, ఇక్కడ పెడతారు. అప్పుడు మనకు చూడండి, అక్కడ అడ్వాంటేజ్ వచ్చేసింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అబ్సల్యూట్ స్క్వేర్ గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ముందుగా చూడండి, ఇది బోర్డ్ సెటప్. ఇప్పుడు మనము ఈ క్వీన్ సపోర్ట్తోని మనం బిషప్ E4 ప్లాన్ చేద్దాం. సో బిషప్ E4. సో ఖచ్చితంగా కింగ్ అనేది మూవ్ అవ్వాలి, ఆ తర్వాత క్వీన్ అనేది వాళ్ళు లాస్ అవుతారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఈ సెటప్లో మన టార్గెట్ ఓన్లీ అబ్సల్యూట్ స్క్వేర్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేసి మనం దాన్ని ఫాలో చేయాలి. సో ఇక్కడ మనం కొంచెం మైండ్ ఉపయోగించి కొంచెం అన్ని రకాలుగా చెక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను బిషప్ సాక్రిఫై చేస్తున్నాను చెక్ పెట్టి. సో ఖచ్చితంగా
తన కింగ్తో క్యాప్చర్ చేయాలి, లేదంటే ఈ కింగ్ తప్పుకుంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ క్వీన్ అనేది లాస్ అవుతుంది. సో ఖచ్చితంగా అతను తన కింగ్తో బిషప్ని క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, క్వీన్ C3లో పెట్టి చెక్ పెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా మూవ్ చేయాలి, ఎటు మూవ్ చేసినా కానీ లాస్ అవుతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ. సో నేను ఈ పాన్ తిన్నాను. సో అతను ఖచ్చితంగా తన క్వీన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేయాల్సిందే. ఇప్పుడు నేను రూక్తో చెక్ పెట్టి తన క్వీన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎక్స్ట్రా పాన్ వచ్చింది, ప్లస్ ఇక్కడ నాకు ఇది క్లియర్ ఉంది. ఈ పాను ఇది రెండు నాకు పాస్ పాన్గా ఇక్కడ కన్వర్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, మన క్వీన్తో మనం క్వీన్ H6లో పెట్టాము. సో అతను ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఎందుకంటే మన నైట్కి సపోర్ట్ లేదు కాబట్టి తను ఇక్కడికి వస్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పెడతాం. ఖచ్చితంగా తన కింగ్ నైట్ని క్యాప్చర్ చేయాలి, లేదా ఇటు వెళ్ళాలి. ఓకే, సో తను తింటాడు. మనం ఏంటంటే మళ్ళీ ఇక్కడ చెక్ పెట్టి ఆ కింగ్ మూవ్ కాగానే మనం వాళ్ళ క్వీన్ని మనం క్యాప్చర్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీన్ని మనం అబ్సల్యూట్ క్యూర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ పీస్ని మూవ్ చేయించే అటాక్. లాస్ట్ క్లాస్లో మనం పిన్ అనే టాక్టిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ పిన్ వర్సెస్ స్క్వేర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ పిన్కు స్క్వేర్కు డిఫరెన్స్ ఏంటంటే, పిన్ అనే టాక్టిక్లో నార్మల్ పీస్ ముందు ఉంటుంది, స్ట్రాంగ్ పీస్ అనేది వెనకాల ఉంటుంది. అదే స్క్వేర్లో అయితే స్ట్రాంగ్ పీస్ అనేది ముందు ఉంటుంది, నార్మల్ పీస్ మైనర్ పీస్ అనేది వెనకాల ఉంటుంది. సో అదే డిఫరెన్స్. ఇక్కడ అందరు చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే, ప్లేయర్స్ స్క్వేర్ ఛాన్స్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. ప్లేయర్స్ స్క్వేర్ అనే ఛాన్స్ ఉన్నా కానీ మిస్ చేసుకుంటారు, ఎందుకంటే బోర్డ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయరు. సేమ్ లైన్లో బిషప్ కానీ రూక్ కానీ ఏదైనా ఉందా లేదనేది ఆ లైన్ మొత్తం మనం అబ్జర్వ్ చేయాలి, ఆ బోర్డ్ మొత్తం చెక్ చేయాలి. అప్పుడే మనం ఈ స్క్వేర్ అటాక్ నుంచి తప్పించుకోగలం. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ స్క్వేర్ అడ్వాంటేజ్ ఉంది. సో మీరు ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తారో చూసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.